అత్యంత కీలకమైన ఘట్టం ఇది. ఈ రోజును దాదాపు ఏం డే అన్నాడు, సామాజిక న్యాయ దినం, సోషల్ జస్టిస్ డే అన్నాడు. అర్థం కానటువంటి విషయం ఏమిటంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ కులాలందరినీ అన్యాయం చేసే ఒక బిల్లును సమావేశపెట్టి సోషల్ జస్టిస్ డేగా ప్రకటించడం రాష్ట్ర ముఖ్యమంత్రి నిజంగా సిగ్గుచేటైన విషయం. కారణం ఏంటంటే, షమీం అఖ్తార్ కమిషన్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. షమీం అఖ్తార్ ఏమన్నా పర్సనల్లీ రేవంత్ రెడ్డి రిక్రూట్ చేసిందా? రాష్ట్ర ప్రభుత్వం కదా రిక్రూట్ చేసింది. ఇప్పటి వరకు షమీం అఖ్తార్ కమిషన్ రిపోర్ట్ ను బహిర్గతం చేయకుండా, ఏ ఎమ్మెల్యేలకు కూడా దాని ప్రతులు ఇవ్వకుండా, కేవలం ముఖ్యమంత్రి మాత్రమే ఆ షమీం అఖ్తార్ కమిషన్ రిపోర్ట్ మీద మేము ఈ విధంగా బిల్లును ఆమోదిస్తున్నాం, 2011 సెన్సెస్ ను బేసిస్ చేసుకుంటున్నాం, సంఖ్యాపరంగా వీళ్ళ సంఖ్య ఇంత కాబట్టి వీళ్ళకి ఇంత ఇస్తున్నామని ప్రకటించడం నిజంగా అది సామాజిక న్యాయ దినం కాదు, సామాజిక న్యాయానికి బొందబెట్టే దినం అవుతుంది. ఎందుకంటే గత చరిత్రలో కమిషన్ల నియామకం జరిగినప్పుడు ప్రత్యక్షంగా మనం గమనించినట్లయితే రామచందర్ రాజు కమిషన్ ను హైకోర్టు కొట్టేసింది. ఎందుకు కొట్టేసింది? ఆర్టికల్ 338 క్లాస్ 9 ప్రకారము జాతీయ ఎస్సీ కమిషన్ ను సంప్రదించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా కమిషన్ రిపోర్ట్ల ద్వారా ఎస్సీ ఎస్టీల విషయంలో జోక్యం చేసుకోకూడదు అని రామచందర్ రాజు కమిషన్ రిపోర్ట్ ను కొట్టేసింది. దాని తర్వాత జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ రిపోర్ట్ వచ్చింది. జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ రిపోర్ట్ ను కూడా సుప్రీంకోర్టు కొట్టేసింది. కారణం ఏంటంటే, ఇది కూడా ఆర్టికల్ 338 క్లాస్ 9 ప్రకారం జాతీయ ఎస్సీ కమిషన్ ను సంప్రదించకుండా చేయబడినటువంటి కమిషన్ అని. ఇప్పుడు షమీం అఖ్తార్ కమిషన్ కూడా జాతీయ ఎస్సీ కమిషన్ ను సంప్రదించకుండా రాష్ట్ర ప్రభుత్వం నియామకం చేసింది. సరే చేసిందన్నప్పుడు షమీం అఖ్తార్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ను బహిర్గతం చేయకుండా అత్యంత గోప్యంగా పెట్టి ఏబిసి గ్రూపులుగా వర్గీకరణ చేస్తున్నా అని ప్రకటించడం అత్యంత దారుణం. రెండో విషయము, ఏ సెన్సెస్ ను బేసిస్ చేసుకున్నారు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో చాలా క్లియర్ గా చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు ఎంపెరికల్ డాటాను సైంటిఫిక్ బేసిస్ మీద నిరూపించిన తర్వాతనే, సామాజిక వెనుకబాటుతనాన్ని నిరూపించే డాటాను సేకరించిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవాలి, ఈ సబ్ క్లాసిఫికేషన్ చేయాలి అని అన్నారు. కానీ ఆ మొత్తం జడ్జిమెంట్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో జనాభా ఆధారంగా క్లాసిఫికేషన్ చేయమని ఎక్కడ చెప్పలేదు. మాలా మాదిగా అనే కులాలను కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు. సుప్రీంకోర్టు మొత్తం ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఆ జడ్జిమెంట్ సామాజిక వెనుకబాటుతనాన్ని నిరూపించే సైంటిఫిక్ డాటాను సేకరించమంటే, ఏ సైంటిఫిక్ డాటా తీసుకున్నారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి అంటే 2011 సెన్సెస్. ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించినటువంటి సెన్సెస్ ను రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారంటే వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు గతంలో తెలంగాణ ద్రోహి. కారణం ఏంటంటే, అతను చంద్రబాబు నాయుడుతో ఉన్నాడు, తెలంగాణ ఉద్యమంతో లేడు. కాబట్టి అతనికి తెలంగాణ ఉద్యమం గురించి తెలియదు. దాని తర్వాత కేబినెట్ లో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, దామోదర్ రాజనరసింహ కావచ్చు, అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క కావచ్చు, వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ కూడా కనబడరు. వీళ్ళు గౌరవనీయులు కిరణ్ కుమార్ రెడ్డి గ్రూప్ తో ఉన్నారు. వీళ్లకు తెలంగాణ ఉద్యమం మీద అవగాహన లేదు. 2011లో వచ్చినటువంటి సెన్సెస్ ఏదైతే ఉందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి సెన్సెస్, తెలంగాణ పోరాటం జరిగింది దేని మీద? విద్యా ఉపాధి నిధుల మీదనే కదా. అయితే ఆ విషయాన్ని పక్కన పెట్టి 2011 సెన్సెస్ ను బేస్ చేసుకున్నారు. సరే, బేస్ చేసుకున్నటువంటి ఆ రిపోర్ట్ లో మీరు సరైన డాటా ఏమైనా తీసుకున్నారా అంటే అక్కడ కూడా సరైన డాటా తీసుకోలేదు. అది మొత్తం తప్పుల తడకనే. మొత్తం తప్పుల తడక. 2011 సెన్సెస్ లో మొత్తం 10 జిల్లాల ఎస్సీ పాపులేషన్ 54,32,680. ఇప్పుడు ఇక్కడ
ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు ఆమోదించిన తర్వాత వర్గీకరణ వాదులకు మద్దతిచ్చినటువంటి సోకాల్డ్ సామాజిక న్యాయవాదులు, దాంట్లో ప్రత్యేకంగా ప్రొఫెసర్ విశ్వేశ్వరయ్య ఏమంటాడంటే మాదిగలు 90% ఉన్నారని రాష్ట్రంలో. ఎంఆర్పీఎస్ నాయకులు ఏమంటారంటే మాదిగలు 70 లక్షలు ఉన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది మాదిగలు 32 లక్షలు ఉన్నారు. అంటే మిగతా 40 లక్షల మంది మాదిగల్ని ఎంఆర్పీఎస్ నాయకులు చంపారా, లేక ఎంఆర్పీఎస్ కు మద్దతు ఇచ్చినటువంటి ఈ సోకాల్డ్ నాయకులు చంపారా, లేకపోతే గౌరవనీయులు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చంపారా? ఎక్కడ పోయారు మిగిలిన 40 లక్షల మాదిగలు? గాలి మాటలు మాట్లాడుతూ ఏ సైంటిఫిక్ ఆధారాలు లేకుండా చర్చలు డిబేట్లు పెడుతూ మాలేల మీద విద్వేషం కక్కడం తప్ప ఇక్కడ జరిగిందేం లేదు, ఒరిగిందేం లేదు. జనాభా గ్రోత్ రేట్ ను మనం బేసెస్ తీసుకున్నట్లయితే 2011 సెన్సెస్ లో 54,32,680 ఇది 2011 సెన్సెస్ పాపులేషన్. 2001 సెన్సెస్ లో 49,11,195 మొత్తం ఎస్సీల పాపులేషన్. అయితే దీంట్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు ఈ సోకాల్డ్ సామాజిక నాయకుడు, సామాజిక న్యాయం పేరిట చలామణి అవుతున్న ఎంఆర్పీఎస్ నాయకుడు ఇద్దరు కలిసి ఒక కుట్ర పన్నడం జరిగింది. ఆ కుట్రలో భాగంగా ఏంటంటే 1981, 1991 సెన్సెస్ కు అత్యంత భిన్నంగా 1991 మరియు 2001 సెన్సెస్ కనబడుతుంది. ఆ కాలంలోనే జస్టిస్ రామచంద్ర రాజు కమిషన్ అమల్లోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు వర్గీకరణ అమల్లోకి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే మాదిగల గ్రోత్ రేట్ అత్యంత వేగంగా పెరుగుతున్నట్టు కనబడుతుంది. 1981, 91 మధ్య మాదిగల గ్రోత్ రేట్ 28% ఉంటే 1991 మరియు 2001 మధ్య గ్రోత్ రేట్ 19% ఉంటే, అదేవిధంగా 2001, 2011 గ్రోత్ రేటు 9% ఉంది. ఇక్కడ మాలల గ్రోత్ రేట్ ను పరిశీలించినట్లయితే 2001లో గ్రోత్ రేట్ మాదిగలకు దాదాపు 20% ఇస్తే మాలల గ్రోత్ రేట్ మీరు 10% ఇస్తున్నారు. అదేవిధంగా 1991లో మాదిగల గ్రోత్ రేట్ 28% ఉంటే మాలల గ్రోత్ రేట్ 26% ఇస్తున్నారు. అదేవిధంగా 2011లో మాదిగల గ్రోత్ రేట్ దాదాపు 10% ఇస్తే మాలల గ్రోత్ రేట్ ఓన్లీ 6% ఇస్తున్నారు. అంటే సెన్సెస్ డిపార్ట్మెంట్ నే చంద్రబాబు నాయుడు ఆయన మందకృష్ణ మాదిగ కలిసి మ్యానిపులేట్ చేశారు. ఈ మొత్తం సెన్సెస్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఇది. మొత్తం జిల్లాల వారీగా పాపులేషన్ ఉంది. కృష్ణమాదిగ చేసినటువంటి అతిపెద్ద గ్లోబల్ ప్రచారం ఏంటంటే ఒక అబద్ధపు లెక్కలను చెప్తూ మాలలు దోచుకున్నారని అంటున్నాడు. షమీమ్ అఖ్తార్ కమిషన్ రిపోర్ట్ ను మీరు నిరూపించి ఉన్నట్లయితే ఎవరు దోచుకున్నారనే విషయం అర్థమవుతుంది. ఆ భాష ఏమిటి? దోచుకునే భాష. ఒక రిప్రజెంటేషన్ ను వాడేటటువంటి కులాలను మెచ్చుకుంటారు గాని దోచుకున్నారని అంటారా? అయితే దీని వెనకాల ఎవరున్నారని మొత్తం పరిశీలన చేస్తే కృష్ణమాదిగ ఇప్పటివరకు ఈ ప్రెస్ మీట్లు, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆర్గనైజ్ అయినటువంటి ప్రెస్ మీట్లు ఆర్గనైజ్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే సామాజిక సామరస్యత వేదిక ఆల్ ఇండియా కో కన్వీనర్ అప్పాల ప్రసాద్ గారు ఈ మొత్తం ఎంఆర్పీఎస్ తో వివిధ కుల సంఘాల నాయకులు అని చెప్పిండ్రు. నిన్ననే జరిగింది ఇక్కడ ప్రెస్ మీట్. నేతకాని కుల సంఘం పేరిట మీరు ప్రెస్ మీట్ పెట్టారు. ఏ నేతకాని సంఘం అనేది కూడా చెప్పుకోవాలి. ఇక్కడ కులం పేరు చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కాదు. బీజేపీలో పనిచేస్తున్నటువంటి వెంకటేష్ నేత, ఈ వెంకటేష్ నేత పరిస్థితి మనం చూసినట్లయితే మొన్న మాలల మహాశివ గర్జన జరిగినప్పుడు మొత్తం నేతకాని పాపులేషన్ ఆ మీటింగ్ అటెండ్ అవుతుంది. కానీ ఇక్కడ వెంకటేష్ నేత మొత్తం నేతకాని కులాలకు అతనే నాయకుడు అంటున్నాడు. అతనితో 1000 మంది కూడా లేరు. ఒక నెత్తి లేని నేత ఎవరన్నా ఉన్నారంటే అతను వెంకటేష్ నేత. అతనికి కృష్ణమాదిగ న్యాయం చేస్తాడట.
సరే నేతకారులకు న్యాయం చేస్తే చేసుకో వెంకటేష్ నేత. నువ్వు ప్రెస్ మీట్ లో కృష్ణమాదిగ ఏమంటాడంటే నేతకాని మహర్లకు న్యాయం చేస్తా అని. కృష్ణమాదిగా నువ్వు చరిత్రను మర్చిపోకు. గతంలో నువ్వు ఏ మహర్ల పేర్లైతే ఎత్తావో నీ వర్గీకరణకు మద్దతు ఇచ్చిందని బైన్సాలో చంద్రబాబు నాయుడు మీదనే దాడి చేసినటువంటి వర్గం మహర్ వర్గం. నువ్వు వాళ్ళకు ఆ న్యాయం చేసేది, నువ్వు వాళ్లకు న్యాయం చేసేది కాదు. ముందు నీది నీకు చూసుకో. నువ్వేమంటున్నావు? సి గ్రూప్ లో నేతకాన్లు ఉన్నారు కాబట్టి మాలనే దోచుకుంటారు అంటే, ఇక్కడ బి గ్రూప్ లో మొత్తం 32 లక్షల మంది పాపులేషన్ లో ఉపకులాలు అని నువ్వు చెప్తున్నావే, నేను అనను. ఎందుకంటే దేనికే అది ఒక కులమే కాని ఉపకులం దేనికి కారాదు. మిగిలిన కులాలు ఏవైతే నీ గ్రూప్ లో చేర్చబడ్డాయో వాటి సంఖ్య తక్కువ. అంటే మీరు మాదిగలందరూ ఆ కులాలకు సంబంధించిన అవకాశాలు దొబ్బి తింటారనే కదా అర్థము. ఫైన్ల అవకాశాలను మీరే దొబ్బి తింటారని కదా అర్థము. ఇక్కడ మీరు నేతకాళ్ళే అవకాశాలు మాలలో దోచుకుంటారని మీరు ఇది చేస్తున్నారు. ఇక్కడ మీడియా మిత్రులు అదేవిధంగా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కృష్ణమాదిగ ఇంకా ఆకలి చల్లారలేదు. కారణం ఏంటంటే అతను బీజేపీ ఎజెండాను స్థాపించాలి. ఆ బీజేపీ ఎజెండాను స్థాపించే క్రమంలో ఏమైంది, రేవంత్ రెడ్డి గారు నేనే చేస్తా అనే అసెంబ్లీలో బిల్లును ఆమోదించిండు, తీర్మానం చేసిండు. సరే అది గజెట్ రాలేదు, జీవో రాలేదు. వచ్చిన తర్వాత అదో లెక్క అనుకోండి. ఇమ్మీడియట్ గా ఇప్పుడు ఏం చేయాలా? లేదు మాదిగలకు 11% రావాలంటాడు. 11% రావాలని ఆ కోరేటే నాయకుడికి ఇచ్చేటటువంటి నెత్తిలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కనీసం బుద్ధుండాలి. ఒక దేశ అత్యున్నత న్యాయస్థానం అసలు సుప్రీంకోర్టు జడ్జిమెంటే రాజ్యాంగానికి భిన్నంగా ఇచ్చిందంటే, ఆ రాజ్యాంగానికి భిన్నంగా ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ను కూడా ఎక్కడా ఫాలో కాలేదు రేవంత్ రెడ్డి గవర్నమెంట్. కులాల జనాభా ప్రాతిపాదిక ప్రభావం ఎక్కడా కూడా లేదు. కేవలం ఎంపరికల్ డాటా అంటే అనుభవదారుల డాటాను సైంటిఫిక్ గా తీసుకోవాలి. సైంటిఫిక్ గా తీసుకోవాలంటే 2011 సెన్సెస్ ను తీసుకుంటారు. 2011 సెన్సెస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సెన్సెస్. అదేవిధంగా అది తప్పుల తడక కూడా. ఇక మాదిగ కులం శాతం ఎక్కువ ఉన్నది కాబట్టి పర్సెంటేజ్ ఇవ్వాలంటారు. ఇది రేపు కోట్ల నిలవదనే విషయం తెలియదు. కాబట్టి ఎంఆర్పీఎస్ నాయకులకు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు విజయ సభలు కొద్దిగా ఆలోచించి చేయండి. రేపు కోటు కొట్టేసిన తర్వాత హార్ట్ అటాక్ తో మీరు చచ్చిపోతే మళ్ళా కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే చాలా సీరియస్ చెప్తున్నాను ఈ విషయం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ను గవర్నమెంట్ ఫాలో కాలేదంటే, అదే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మా తలుపులు మీ కొరకు తెరిచి ఉన్నాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కొరకు వర్గీకరణను చేసినట్లయితే మీరు మా కోర్టు ద్వారాలకు తిరిగి రావచ్చు అని చెప్పారు. మేము ఖచ్చితంగా దీన్ని రానున్న కాలంలో కోర్టులో ఛాలెంజ్ చేయబోతున్నాము. సుప్రీంకోర్టుకి వెళ్తాము. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆ బిల్లు ఆయన సైంటిఫిక్ అని ప్రూవ్ చేస్తూ దాన్ని పూర్తి స్థాయిలో కొట్టేసే విధంగా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నాలు మాల సంఘాలు చేస్తున్నాయి. ఇక్కడ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నివేదిక ఏదైతే ఉందో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కు భిన్నంగా ఉండడంతో పాటు అత్యంత అన్సైంటిఫిక్ గా కూడా ఉంది. కాబట్టి రేపు ఇది కోర్టులో నిలబడదు. కాబట్టి నేను తెలంగాణ ప్రజానికానికి తెలియజేస్తున్నది ఏమిటంటే, కృష్ణమాదిగ ద్వారా ఆర్ఎస్ఎస్ బీజేపీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి, బీజేపీ ఓటు బ్యాంకును పెంచడానికి వీళ్ళు అత్యంత బలమైన కుట్ర చేయడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు, మీరు ఏ విధమైన సైంటిఫిక్ డాటా సేకరించకుండా, అనుభవదారుల డాటా సేకరించకుండా మీరు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే రానున్న పంచాయతీరాజ్ ఎలక్షన్ లో మాలల సత్తా ఏంటో మేము చూయిస్తాము. చూయించడమే కాదు, చలో ఢిల్లీ పిలుపునిస్తాము, మాకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వద్దు అని అక్కడ కూడా ధర్నా చేస్తాము. ఇంత అన్సైంటిఫిక్ గా, ఇంత బాధ్యత రాహిత్యంగా వ్యవహరించే ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలోనే ఇప్పటివరకు కాలేదు. అరే సుప్రీంకోర్టులో ఆ జడ్జిమెంట్ బయటకు రాలేదు, మొట్టమొదట నేనే చేస్తా అంటాడు.
ఆయన ముఖ్యమంత్రినా ఇంకేమన్నా? అడ్వకేట్ జనరల్ తో చర్చ జరిపి, రాష్ట్ర అసెంబ్లీలో చర్చ జరిపి, మంత్రివర్గంలో చర్చ జరిపి నిర్ణయం తీసుకోవాలి గాని అక్కడ జడ్జిమెంట్ రాకంటే ముందే నేనే చేస్తా అని ఆయన ప్రకటన చేస్తాడు. సరే, చెవెళ్ల డిక్లరేషన్ అంటున్నావు. చెవెళ్ల డిక్లరేషన్ లో నువ్వు ఎస్సీల జనాభా పెరుగుదల ప్రకారము వాళ్ళ రిజర్వేషన్ ను 18% పెంచుతా అన్నావు.